అన్నమయ్య జిల్లా రాయచూటి మండలం చెన్నముక్కపల్లె గ్రామంలో విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాను. నేను దాదాపుగా లాస్ట్ ఇయర్ 2023 జూన్ నుంచి చెన్నముక్కపల్లె 1 లో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నానండి. నాకు గత కొంతకాలంగా చవ్వాకుల రాజేష్ అనే అతను మానసికంగా చాలా వేధిస్తున్నాడు. నేను ఎక్కడికన్నా వెళ్తున్నా, ఏదైనా ఫీల్డ్ వర్క్ లో వెళ్తున్నా, లేకపోతే తహసీల్దార్ కార్యాలయంలో కూర్చొని ఏదైనా పనిగా ఉన్నా, ఇక్కడ ఏం పని కోసం ఉన్నావంటూ, ఇక్కడ ఎందుకు ఉన్నావంటూ, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ ఈ విషయం గురించి ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి చెప్పడము, లేదంటే ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి ఆమె ఎందుకు వెళ్తుంది, ఇక్కడికి ఎందుకు వెళ్తుంది, తహసీల్దార్ కార్యాలయంలో ఈమెకి ఏం పని ఉంది, ఎందుకు వచ్చి కూర్చుంటుంది అని ప్రశ్నించడం, ఈ విషయంగా పంచాయత్ సెక్రటరీ గారికి కాల్ చేయడం, సిన్సియర్ గా పనిచేసే ఒక మహిళా ఉద్యోగి పట్ల ఇతను చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ కార్యాలయంలోనూ పనిచేసిన చోటలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సో ఈ విషయంగా ప్రభుత్వం వారు ఏదన్నా చొరవ తీసుకొని దానిపైన చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇతను ఈ ఒకసారి నైట్ 9 గంటలకు కూడా కాల్ చేశాడండి. 9 గంటలకు కాల్ చేసి ఈ సమయంలో ఎందుకు కాల్ చేశారని నేను అడిగితే, కలెక్టరేట్ లో 12 వరకు కూడా పనిచేస్తున్నారు, నువ్వు కూడా చేయాలా, సందర్భంగా మాట్లాడాడు. అతను నాకు పై అధికారి అయితే కాదు, నా పై అధికారులు నేను వర్క్ చేయకుండా ఉంటే నా పై అధికారులు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, వాళ్ళు నన్ను ప్రశ్నించాలి కానీ ఇతను నాకు ప్రశ్నించడానికి అధికారం ఏముంది అని నేను కూడా ప్రశ్నిస్తున్నాను. రింగ్ రోడ్డు విషయంలో ఒక సమస్య ఉంది. వీరు వేరే వాళ్లకు కొంత ల్యాండ్ అనేది అమ్మేసుకొని ఉన్నారు. ఆ అమ్మిన పొలానికి కాంపెన్సేషన్ ఆ కొనుగోలు చేసిన వాళ్ళకు కాకుండా నా పేరే ప్రపోజ్ చేయాలి, అతని పేరు ఎందుకు ప్రపోజ్ చేశారు అన్నట్లుగా నాతో మాట్లాడాడు. దాని విషయం గురించే నా పైన పగ తీర్చుకోవడానికి అతను రకరకాలుగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడండి.